నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు. భక్తి శ్రద్ధలతో హాజరైన భక్తులు. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం. వైసీపీ నేతలపై ఫైర్. ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్. ఇరు పార్టీలపై ఫైర్. ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారత్లో కూడా కాంగ్రెస్ ముక్త్ దక్షిణ భారత్గా కాబోతుంది. ఇవాళ కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి ఇవాళ కర్ణాటకలో నెలకొన్న విషయాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు 12 రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి ఇవాళ దేశంలో కొనసాగుతుంది. అది ఢిల్లీ కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తో సహా 12 రాష్ట్రాల్లో ఒక సీటు గెలవలేని కాంగ్రెస్ పార్టీ దేశానికి నాయకత్వం వహిస్తామని, దేశానికి ప్రధానమంత్రి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, సర్వేలే కాదు, మీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు సైతం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఆదరిస్తలేరు, కనీసం ఇవాళ గుర్తిస్తలేరు, గౌరవిస్తలేదానికి తార్కాణం పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ మాకు పొసగదని, వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ కాంగ్రెస్ పూర్తిగా అడ్రస్ గల్లంటిన పార్టీతో మాకు పొత్తు అవసరం లేదని, ఆ రకంగా ఇవాళ తమిళనాడులో కూడా పరిస్థితి దారుణంగా, దేశవ్యాప్తంగా 247 సీట్లు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 235 సీట్లు ఓడిపోయే దశకు ఇవాళ చేరుకోవటము, మమతా బెనర్జీ స్వయంగా కాంగ్రెస్ ఇవాళ 400 సీట్లు పోటీ చేసినా 40 సీట్లు కూడా గెలవలేదని, గెలిచే పరిస్థితి లేదని స్వయంగా ఇవాళ మమతా బెనర్జీ గారు బాహాటంగా ప్రకటిస్తూ ఉంటే, ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కే పరిస్థితి లేదని చెప్పి ఇవాళ స్పష్టమవుతూ ఉంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నేల విడిచి సాము చేస్తున్నట్టుగా ఇవాళ భ్రమలో తేలిపోతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోతారని పగటి కలలు అంటూ ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ తుడిచిపోతూ ఉంటే, తెలంగాణలో కూడా మినుకుమంటూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, ఉచితాలు, గ్యారెంటీలు అమలు పరచలేక, నెరవేర్చలేక ఇవాళ మహిళలు, రైతులు ఆగ్రహాన్ని చవిచూసే పరిస్థితి రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అభద్రతా భావంతో, ముఖ్యమంత్రి కాకముందు వారు చేసిన ఆర్భాటం, హడావిడి, వారి మాటల తూటాలు వాళ్ళ ముఖ్యమంత్రి అయిన తర్వాత పలచబడ్డ విషయాన్ని ఇవాళ వారు
అయోమయ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో ముఠాలతో ఒకవైపు సతమతం అవుతూ ఉంటే 4 మాసాలకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహాన్ని చవిచూసే పరిస్థితి. అందుకనే ఒక నాటకీయ ఫక్కీలో బీజేపీని అడ్డుకునే కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ, కమ్యూనిస్టులు సైతం కూడా ఈ తెలంగాణలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక చీకటి ఒప్పందంలో భాగంగా మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ, మోదీ గారి పట్ల ప్రజల ఆకర్షణను సహించలేక టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. హోటల్ నడుపుతా ఉన్నావు, జేడ్ స్వీట్స్, ఆ హోటల్లో డైరెక్టర్లు ఎవరయ్యా? ఇవాళ ఇన్ఫర్మేషన్ ది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి పరిశీలించండి. కేసినేని హోటల్స్, దానిలో ఉన్నటువంటి డైరెక్టర్లు, దాని ఓనర్లు ఎవరయ్యా అంటే ఇవాళ ఆయన కింద పనిచేసినటువంటి ఒక గుమస్తా, పనిచేసినటువంటి ఒక మేనేజరు. ఏం కర్మయా నీకు? ఎవడైనా తాను చేసినటువంటి వ్యాపారానికి తన పేరు మీద చేసుకుంటారు, తన పేరు మీద దర్జాగా నడుపుకుంటారు. నువ్వు బ్యాంకులకి బురుడి కొట్టించినటువంటి 420 కాబట్టి, రేపు మాపు జైలుకి వెళ్లాల్సినటువంటి వ్యక్తివి కాబట్టి, ఆఖరికి నువ్వు చేసే వ్యాపారాన్ని కూడా నీ పేరు మీద పెట్టుకోకుండా పేర్లు మార్చి నీ గుమస్తాల పేర్లు పెట్టావు కదయా. అంతకంటే దగులుబాజీ పని ఏమైనా ఉంటుందా? ఇటువంటి చీటర్లని పక్కన పెట్టుకుని కోవర్టు నాని అనేటటువంటి ఒక 420 వెల్లంపల్లి, ఈ కొబ్బరి చెప్పుల మంత్రిగా పేరు సంపాదించినటువంటి వ్యక్తి, ఇటువంటి చీటర్లను పక్కన పెట్టుకుని విజయవాడలో గెలవాలి. ఎవరిపైన? ఒక కేసినేని చిన్ని గారి పైన, ఒక బోండా ఉమామహేశ్వరరావు పైన మీరు గెలవటం సాధ్యమా? ఇటువంటి చీటర్లని విజయవాడ ప్రజలు ఆదరిస్తారా? ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి చీటర్లకి డిపాజిట్లు దక్కే అవకాశం లేదని తెలిసి ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ గులకరాయి డ్రామాకి తెరలేపారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా గారికి, ఏమండి రాణా గారు, మీ ప్రెస్ మీట్ ఒక జబర్దస్త్ కామెడీ షో కింద మారిపోయింది. అది తెలుసా మీకు? ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారో తెలుసా మీకు? అరచేతి సైజులో ఉన్నటువంటి రాయి ముఖ్యమంత్రి గారికి తగిలి, వెల్లంపల్లికి తగిలి అట్నుంచంటే గాలిలో ఎగిరిపోయిందా? ఏమన్నా కొద్దిగా కామన్ సెన్స్ తో మాట్లాడారా మీరు? ఇటువంటి డ్రామాల్లో మీరు కూడా పాత్రధారులు అవుతా ఉన్నారా? ఖచ్చితంగా దీని పర్యవసానాలు మీరందరూ కూడా అనుభవిస్తారు. రేపు రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. ఎవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్నటువంటి ఈ పోలీస్ అధికారులందరినీ కూడా హెచ్చరిస్తున్నాం, మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒక్కసారి పొరుగు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజున అక్కడున్నటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ, వారి మోచేతి నీళ్లు దాగుతూ, వారు విసిరినటువంటి చిల్లరికి కక్కుర్తిపడి కొంతమంది ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు. ఏం జరిగింది ఈ రోజున? ప్రభాకర్ రావు పరిస్థితి ఏంటి ఈ రోజున? అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈ రోజున తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు విదేశాల్లో. ఒక దొంగలాగా పారిపోయాడు వాళ్ళ ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులు అడ్డంగా దొరికిపోయి రేపు మీ పరిస్థితి కూడా అదే. మిస్టర్ కాంతి రాణా టాటా, మిస్టర్ సీతారామాంజనేయులు, రేపు మీ పరిస్థితి కూడా అదే కాబోతూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ గులకరాయి డ్రామాలో మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేయాలని ఈనాడు వైఎస్ఆర్సీపీ మరి పన్నాగాలు పన్నుతున్న విషయం మనందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఈనాడు ముస్లింలు పేదరికంలో మగ్గుతున్నారు, నిరుద్యోగం అవిద్యతో బాధపడుతున్నారు, సతమతమవుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలు వేటిని కూడా అమలు చేయకుండా తెలియదోకాలు ఇచ్చి ఈరోజు బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ మొత్తాన్ని, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న మొత్తాన్ని మరి నవరత్నాలకు తరలించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గద్దె దింపాలని,
ముస్లిం సమాజం కృతనిశ్చయంతో ఉన్న తరుణంలో ఈనాడు 4% రిజర్వేషన్పై, అదే రకంగా లేని ఎన్ఆర్సీ చట్టంపై అపోహలు సృష్టించి భయాందోళన గురి చేసి ఈనాడు ముస్లింలని అభద్రతా భావానికి గురి చేసి మరి ముస్లిం ఓట్లను కాజేయటానికి ఈనాడు కుట్రలు చేస్తున్న విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. 4% రిజర్వేషన్కి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఒక విషయం గమనించాలి రాష్ట్ర ప్రజలు, మరి ముఖ్యంగా ముస్లింలు. నాడు 2014 నుండి 2018 మార్చి వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంతో జతకట్టింది, కలిసి పనిచేసింది. ఆనాడు 2014 నుండి 2018 వరకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నప్పటికీ కూడా ఈ 4% విద్యా ఉద్యోగాలలోని ముస్లిం రిజర్వేషన్ని 100% అమలు చేసి చూపెట్టింది తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ఏదైతే సుప్రీం కోర్టులో ఈ 4% రిజర్వేషన్ స్టేలో నడుస్తుందో, ఒకవేళ సుప్రీంకోర్టులో ఇది కనుక కేసు మరి విచారణకు వస్తే దీన్ని చట్టబద్ధత కల్పించడానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చట్టపరంగా మరి రాజ్యాంగ పరంగా నిష్ణాతులైన 2 లాయర్లను పెట్టి వాదించిందన్న విషయాన్ని, మరి అక్కడ కనిపెట్టుకుని కూర్చునే రకంగా చేసిన విషయాన్ని ఈనాడు ముస్లిం సమాజం గుర్తించవలసిన అవసరం ఉంది. కేవలం అమలు చేయటమే కాదు, దాని చట్టబద్ధత కల్పించడానికి కూడా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ముస్లిం సమాజం గమనించాలి. ఇది కేవలం ముస్లింల అపోహలు రేకెత్తించడానికి, ముస్లింల అనుమానాలని రేకెత్తించడానికి ఈనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ వైసీపీ లీడర్ కానుమూరి రవిచంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆదరణ కోల్పోయామని మీరు చెప్తున్నారు. అడుగడుగున వెలవెలబోతున్న మీ సభలు గాని, మీరు పవన్ కళ్యాణ్తో కలిసి, మీ వదిన గారితో కలిసి చేస్తున్న యాత్రలు ఏ విధంగా ఫ్లాప్ అవుతున్నాయో మీకు తెలుసు కాబట్టి ఓర్వలేనితనం మీ అణువడంలో కనబడుతోంది. మొన్న కూడా బాలకృష్ణ ఏదైతే ఆ కర్నూలు జిల్లాలో పర్యటన చేశాడో అక్కడ జనం లేక వెలవెలబోయారు. మరోవైపున దత్తపుత్రుడి కోసం మీ పుత్రుడు, మీ దృష్టిలో ఉత్తపుత్రుడు నారా లోకేష్ ఏ సభకి పనికిరాని వ్యక్తిగా మీరే పక్కన పెట్టారు. అంతేకాకుండా మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువై సభలో మొన్న నాదెండ్ల మనోహర్ గారితో కలిసి తెనాలిలో జరిగిన మీటింగ్ లో హఠాత్తుగా పూనకానికి లోనైనట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో పాటు ఊగిపోతూ అతను చేసిన వికృతమైన చేష్టలు ఏవైతే ఉన్నాయో అనుమానాలు వస్తున్నాయి, మాకే కాదు జనాలకు కూడా. ముఖ్యంగా అతనేమన్నా మత్తు మందులకు బానిసయ్యాడా, మందు సేవించి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడా, యువతని వచ్చిన జనాన్ని కూడా అవహేళన చేసే రీతిలో ఏదైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడడంతో పాటు పిచ్చి పిచ్చి ప్రవర్తన పూనకాలు ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా మీ కూటమి ఏదైతే ఉందో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల కూటమి పూర్తిగా విఫలమైందని తెలుస్తోంది. అందుకే మీకు అణువణువున కూడా టెన్షన్, ఓడిపోతామనే భయం, అడుగడుగున ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు. దాంతోపాటు పైకి మేం పోటీ పడుతున్నది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో అని అందరూ అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే మేం పోటీ పడుతున్నది చంద్రబాబు నాయుడు, రామోజీరావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడు అనే దుష్ట చతుష్టయం యొక్క కూటమితో పోటీ పడుతున్నాం. ఖచ్చితంగా కూడా ఈ కూటమి భవిష్యత్తు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెల్లారుతుంది. వాళ్ళకి ఎందుకు ఇంత ఆందోళన అంటే రామోజీరావు మార్గదర్శి కేసులో పీకల్లోతు మునిగి ఉన్నాడు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే
ఉనికి గల్లంతవుతుందని భయం. మరి ఏబిఎన్ రాధాకృష్ణన్ కానీ బిఆర్ నాయుడు కానీ అనేక ఆందోళనలు ఉన్నాయి. వాళ్ళ భవిష్యత్తు ఏమవుద్దో తెలియని పరిస్థితి. ముఖ్యంగా ఏబిఎన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ని కూడా మేనేజ్ చేసి అవాకులు చవాకులు ఏదైతే పేలుతున్నారో కడప జిల్లా నుండి మొదలైన ఆ స్కిట్లన్నీ కూడా ఏబిఎన్ రాధాకృష్ణవే అని అందరికీ తెలుసు. దాచినా దాగేవి కాదు ఇవి. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మీరు చేసే అన్ని ప్రయత్నాలు బెడిసి కొడతాయి. ఎందుకంటే ప్రజాదరణ కోల్పోయిన మీరు కేవలం వ్యతిరేక కథనాలు ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాయించి ఆ బయాసుడు 4-5 ఛానళ్లలో వార్తలు గుప్పించి తద్వారా నెగటివ్ న్యూస్ ద్వారా మీరు అధికారాన్ని సాధించాలనుకునే ఎత్తుగడ మీది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అమలు చేసిన 129 హామీల్లో 99% కంప్లీట్ గా అమలు చేసి ఒక్క హామీని పాక్షికంగా అమలు చేసి 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు దళారీలు లేకుండా చేర్చి జన్మభూమి కమిటీల అరాచకాలు లేకుండా చేసి ఏదైతే ప్రజలకు నేను చేసిన మేలు చేరి ఉంటేనే నాకు ఓటేయమని అడుగుతున్న ఒక రియల్ హీరో ఇన్ పాలిటిక్స్. మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రూపాయలకి ఇవాళ సన్నోట్లు కొండిచ్చినాం. నేను మిరియాలు కూడా 15 రోజుల ముందు పోక ముందు 2100 తీసుకున్నాను. నిన్న పోయి అడిగితే 24-2500 తక్కువలో తక్కువ పడ్డది సార్. నువ్వు వచ్చిపోయినాం కాను. ఎప్పుడైనా రైతుల గురించి మాట్లాడినా? ఎంతసేపు ఇసుక అమ్ముకోవడం, షాబాద్లో 80 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకోవడం, 1000 కోట్లు సంపాదించి తిండికి లేనోడు జగదీష్ రెడ్డి. ఇలాంటి వాళ్ళని పెట్టుకోనంట కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం అయింది. రేవంత్ రెడ్డి ముఖం చూస్తే అర్థమైపోయింది ఆయన ముఖం చిన్నపోయింది. ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక 2 సార్లు అసెంబ్లీ సెషన్లో ముఖం లేక ఏడ తిట్టుబడవలసి వస్తుందో నీ బండారం బయటపడుతున్నా. అసెంబ్లీకి రాని దొంగవు నువ్వు. అసెంబ్లీకి రాని ముఖం లేదు నీకు. రేవంత్ రెడ్డి కాదు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి రోజు మీరు మాట్లాడినా ఎవరు నమ్మడం. నీ దోపిడి దొంగ ఉదాహరణ తయారు చేయలే. ఏం మాట్లాడుతున్నా అక్కడ వాళ్ళ అడ్వకేట్లు కానీ వాళ్ళు అప్పుడప్పుడు ప్రెస్కి వస్తే నా జడ్జి కూడా కోప్పడ్డాడు. ఒకరోజు నా కొడుకు ఎగ్జామ్స్ ఉంటారు, ఒకరోజు నాకు బీపీ ఎక్కువైంది అంటారు, ఒకరోజు స్టార్ క్యాంపెయిన్ కాబట్టి క్యాంపెయిన్ చేయాలి బేలీ అన్నారు. మొత్తం దోసుకున్నట్టు సూత్రధారి పాత్రధారి ఆమె అని చెప్పినాక ఎట్లా సిగ్గొస్తలేదు అర్థమవుతలేదు. కేసీఆర్ గారికి ఎట్లొచ్చి ప్రచారం చేస్తున్నాడు పబ్లిక్ అర్థం కాలేదా? బతుకమ్మ చాటన మందుబాటిలు అమ్ముకున్న వాళ్ళ పార్టీకి వాళ్ళని ఓటేస్తారా? ఒక్క సీట్ రాదు. 12-13 సీట్లు పెట్టుకున్నాం. 15 మిషన్ మా టార్గెట్. 12-13 సీట్లతోని ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలలు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది. ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆయన అట్లా మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నాం మాకు తెలిసిపోద్ది. దానికి డబల్ కుట్రలు చేస్తాం. కుట్రలు చేయము మేము చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు. నీ పార్టీని బొందబెట్టేది ఖాయం. నువ్వు చూసుకో. నువ్వు రేపటికెళ్ళి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏందో తెలుస్తుంది. నువ్వు మాట్లాడినావు కదా మాటలు. నల్గొండను ముంచి మా ఏఎంఆర్పి నీళ్లు రాకుండా కనీసం లైనింగ్ చేయకుండా ఇంకా ముఖం లేకుండా మాట్లాడుతున్నాను. మన సూర్యాంపేటకు వచ్చిండు, మన అంతకుముందు నల్గొండకు వచ్చిండు, ముషంపల్లికి పోయిండు. 10 ఏళ్ళ కింద ఆ నాయన ముషంపల్లికి 10 సార్లు వస్తాను. పదవికి ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా అలా కొడుకుని పంపించింది ముఖం లేక. సొరంగం పూర్తి చేస్తే ఇయ్యాలా బ్రహ్మాండంగా ఉంటుండే కదా మా జిల్లా. అందుకనే మీ అందరి ద్వారా ఒకటే కేసీఆర్కి చెప్పదలుచుకున్నాం. దాని కిందనే మళ్ళీ ఆయన కూడా ఇచ్చాను. రేవంత్ ఖచ్చితంగా బీజేపీలకు పోతున్నాడు. ఈ మెంటల్ అయింది ఆయన కొడుకులకు, తండ్రి కొడుకులకు, ఆ బామ్మర్దికి కొంచెం కూడా ఆ కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది. ఎట్లా 2 ఏళ్ళు బెయిల్ రాదు. మేము కూడా పోతాం ఫోన్ ట్యాపింగ్లా, కాళేశ్వరంలా, యాదాద్రిలా. మనోడు కూడా పోతాడు. మన జిల్లా వాడు కూడా అలా లోపలికి బెయిల్ వచ్చేది ఉండదు. 50,000 కోట్లకు పెంచింది దాన్ని 29,000 కోట్లకు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి. మన లక్ష్యమైన ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా
వలసలు, పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయటమే మనందరి ఉమ్మడి బాధ్యత. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి గెలుపే కర్తవ్యంగా కృషి చేస్తానని, మన పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడుతూ కూటమి అభ్యర్థిగా పైన తెలిపిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై జనసేన, జై హింద్. జై హింద్. శ్రీరామనవమి రోజున మా అభ్యర్థులందరికీ బీఫామ్ అందజేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. నిలువెత్తు ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. ఆయన పండుగ రోజున ఈ రోజున మేమందరం ఇది తీసుకొని రామరాజ్యం వైపు ఈ రాష్ట్రాన్ని మళ్ళిస్తాను మనస్ఫూర్తిగా మీ అందరికీ మాటిస్తున్నాం. ఒక పాలకొండ మినహా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. పాలకొండ అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వరుస వారికి కూడా అందజేస్తాం. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి కామారెడ్డి జిల్లా నర్సులాబాద్ గ్రామంలో గల రామ మందిరంలో గ్రామ ప్రజలందరి సమక్షంలో అందరి సహాయ సహకారాలతో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు, భక్తి శ్రద్ధలతో హాజరైన భక్తులు. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం, వైసీపీ నేతలపై ఫైర్. ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.